నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అని లేదు. ప్రస్తుతం కొంచెం బెటర్ కంటెస్టెంట్ అంటే విష్ణుప్రియ, సోనియా వీళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు. అయితే ఇప్పుడు విష్ణుప్రియ అనే కొన్ని వర్డ్స్ యూజ్ చేసింది కదా మేము మన పుణ్యశ్రీమ అని. సో ఆ వర్డ్స్ యూజ్ చేయడం రియాలిటీ షోలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆమె బిహేవ్ చేసింది కూడా అట్లానే ఉంది కదా. ఇప్పుడు పుణ్యస్త్రీ అంటే అది బయట రాంగ్ వర్డ్ ఏం కాదు. ఆమె కరెక్ట్ తప్పుగా ఏం అనలేదు. కాకపోతే ఆమె అనే మాటలకు ఆమె ఇచ్చిన రియాక్షన్, విష్ణుప్రియ రియాక్షన్ అది. ఆమె అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆమె ఏదో జోవియల్ వేలా ఆమెను అడిగింది, ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు అని. దానికి ఆమె టోటల్గా సీరియస్ తీసుకొని ఏదో అడల్టరీ కామెంటరీ అని, అదంతా కరెక్ట్ కాదు కదా. ఆమె తీసుకుపోయింది రాంగ్ వేలా, ఈమె కాదు. సో అది విష్ణుప్రియ అదేం కాదు, తప్పు అనిపించలేదు నాకైతే. అయితే ఇంకా చూసుకున్నట్టయితే అభయ్ నవీన్‌కి సీతకి మధ్యలో ఒక ఫుడ్ గురించి గొడవ అయింది కదా! అది మీకు అంటే అసలు నిజంగా ఇంపార్టెంట్ గొడవే అనిపించిందా? చెత్తలో ఫుడ్ తీసి పెట్టడం అనేది. అది కాదు, ఏదో కొంచెం కంటెంట్ సీత కొంచెం ఏదో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడిందేమో అనిపించింది. ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నారు? ఆయన ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆయన పైన. ఏంటంటే వచ్చినామా ఏదో ఏదో ట్రై చేయాలని ట్రై చేస్తుండు, కానీ అవ్వట్లేదు అక్కడ. ఎట్లా ఉందంటే ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, ఇంకోటి ఆయన కన్వే చేయలేకపోతుండు. ఆయన ఏం చెప్పాలనుకుంటుండో కరెక్ట్గా కన్వే చేయలేకపోతుండు. అంటే ఇందులో శేఖర్ భాష కామెడీ చూస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? చెప్పాలంటే అదొక్కటే కొంచెం చూడడానికి కొంచెం నవ్వుకోవడానికి కొంచెంలో కొంచెం అది సిల్లీ కామెడీ అయినా కానీ పర్వాలేదు. కొంచెం షోని గుంజాలంటే అది ఉండాలి ఆయనతో. అంటే ఈ వీక్‌లో మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని అంటున్నారు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరెళ్తే బావుంటది అనుకుంటున్నారు? ఎలిమినేట్ అయింది ఒక ఆమెనే ప్రస్తుతానికి. చెప్పలేము, అది మనకు తెలియదు ఇంకా, అది ఎవరు వస్తారు ఏంది అని. అంటే పాత కంటెస్టెంట్స్ వస్తారు అని అనిపిస్తుంది. మరి పాత కంటెస్టెంట్స్ ఎవరొస్తారు? ఎవరు వచ్చినా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేటోళ్ళు వస్తే బాగుంటుంది. అంటే గొడవలు ఎక్కువ ఉన్నాయి కదా! ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్ అవుతున్నారా అసలు మీరు? గొడవలు ఉన్నాయి కానీ చిరాకు అనిపిస్తుంది ఆ గొడవలు చూస్తే. అరే సంథింగ్ ఒక పాయింట్ మీద కొట్లాడుతున్నారు కదా వీళ్ళు అన్నట్టు లేదు. ఏంటంటే ఏదో ఓపిక లేక, ఆత్రం ఆపుకోలేక కొట్లాడుకున్నట్టు ఉంది. నైనిక ఎలా ఆడుతుందండి? నైనిక ఓకే, బాగానే ఉంది. యష్మి గౌడ కూడా చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతుంది కదా! సో అంత అగ్రెసివ్‌గా మాట్లాడితే టాస్క్‌లు కూడా ఆడగలుగుతదంటారా? ఇప్పుడైతే ఏం ఆమెకు లక్ బాగుంది. ఆమె ఎక్కువ ఆడింది లేదు కానీ ఏదో ఆమె గెలిచిపోయింది. చూడాలి ఇంకా ఆమె ముందు ఏదో కొంచెం సంథింగ్ నెగటివ్ వేలో ఉంది అన్నట్టు అనిపిస్తుంది ఆమె కూడా చేస్తుంది. థాంక్ యూ అండి.